నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహణ. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ కు ప్రజలకు మధ్య వార్తగా ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన. ఫోన్ చేసి సమస్యలు చెప్పుకుంటున్న వారికి భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్. బుర్రిపాలెంలో ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ కార్యక్రమం. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకుని ఎంతో సంతోషంగా గృహప్రవేశాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ అన్నారు. పెదరావూరు జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకున్న దంపతుల ఆహ్వానం మేరకు వారి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. తెనాలికి చెందిన బండ్లమూడి నాని దంపతులకు ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ చేతుల మీదుగా గతంలో పెదరావూరు 1 జగనన్న కాలనీ లేఅవుట్లో ఇళ్ల పట్టా మంజూరు చేయగా వారు అందులో ఎంతో చక్కగా డూప్లెక్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్నారు. పట్టా ఇచ్చే సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు గృహప్రవేశానికి హాజరై ఆ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. సెంటు స్థలంలో చూడముచ్చటగా నిర్మించిన డూప్లెక్స్ ఇంటిని చూసి ఎమ్మెల్యే ఎంతో సంతోషం చెందారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేసి ఇళ్లంతా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం అయిందన్నారు. ఇంతమందికి తన చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో తమకు ఉన్నంతలో ఎంతో చక్కగా ఇంటి నిర్మాణం చేసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు మాట్లాడుతూ తమ సొంత ఇంటి కల నెరవేరిందంటూ ఎమ్మెల్యే శివకుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నేను ఈ తెనాలి ప్రాంతంలో సుమారు 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. మరి ముఖ్యంగా పెదరావూరు లేఅవుట్ 1, లేఅవుట్ 2. ఈ లేఅవుట్ 1లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ మనం చూసే అన్ని ఇల్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేస్తున్న సందర్భం. ఈరోజు కూడా నేను సోదరుడు శివ నాని ఈరోజు తన గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో ఈరోజు నన్ను పిలిచి ఈ గృహప్రవేశం నిజంగా ఎంత ఆనందేస్తుందంటే ఇప్పుడు నేను నుంచున్నది కిచెన్. ఎంత అద్భుతంగా సెంటు స్థలంలో కట్టొచ్చు అనే దానికి ఈ ఇల్లు గొప్ప ఉదాహరణ. కిచెన్లో నుంచి డైనింగ్కి చక్కగా డోర్ ఇచ్చాడు. అలాగే దీన్ని డైనింగ్ అలాగే కిచెన్ ఏర్పాటు చేసుకొని డూప్లెక్స్ పైన 2 బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు తను సొంతగా డబ్బుతో తను నివాసం ఉండే ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇది యాక్చువల్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగరేట్ చేయాలని మేము అనుకున్నాం. ఈ ఎలక్షన్స్ తొందరలో ముహూర్తం కోసమని తొందరలో పెద్దలందరూ ఈ గృహాన్ని కూడా సందర్శిస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి మోడల్ హౌస్గా బ్రహ్మాండంగా కట్టాడు. అంటే స్టోరేజ్ ప్లస్ 2 బెడ్రూమ్లు ప్లస్ డైనింగ్ హాల్ ప్లస్ కిచెను. సో తను, భార్య, 2 పిల్లలు నివాసం ఉండే తన ఇంటిని తీర్చిదిద్దుకోవటంలో తను చూపించిన నైపుణ్యతని ఇక్కడ నేను చాలా సంతోషపడుతున్నా, మెచ్చుకుంటున్నాను. అందరూ హౌసెస్ని కంప్లీట్ చేశారు, కానీ మంచి పరిజ్ఞానాన్ని, అంటే ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలని ఈ సెంటు స్థలంలో ఎంత బాగా నిర్మించాడనే దానికి మన నాని చేసిన ఈ హౌస్ నిర్మాణం ఎంతో ముచ్చటేస్తూ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాన్ని అద్భుతంగా డిజైన్ చేసినందుకు నానిని అభినందిస్తూ ఈ ఇంటి నిర్మాణంలో
తను చూపించిన శ్రద్ధ, మళ్ళీ ఇంటి గోడ మీద జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర్ రెడ్డి గారిది, నాది ముగ్గురు కలిపి తను నిర్మించిన ఆర్ట్ కూడా ఎంతో బ్రహ్మాండంగా, అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ ఇల్లు నిర్మాణం, ఇళ్ళ స్థలాల వలన సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు ఏ రకంగా. ఈరోజు పెదరావూరు జగనన్న లేఅవుట్లో మన అన్నబోతుని శివకుమార్ చేతుల మీదుగా మా సొంత ఇల్లు కళాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు శివకుమార్ గారి ఆధ్వర్యంలో మాకు సెంటు స్థలం రావడం, 1,80,000 డబ్బులు రావడం, దానికి మేము ఇల్లు కట్టుకోవటం, ఈరోజు ఆయన చేతుల మీదే ఇల్లు ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో సొంత ఇల్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం శివకుమార్ గారు మాకు స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఇల్లు కట్టుకున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యవైశ్య కన్యలచే అత్యంత వైభవంగా శోభాయాత్ర జరిపించారు. స్థానిక బోసరోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు, శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం 5:30 నుండే ఉత్సవాలు ప్రారంభం కాగా తొలుత అమ్మవారి సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గం సభ్యులు పాల్గొని వైశ్య పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆర్యవైశ్య కన్యలచే సహస్ర కలశాలతో పట్టణంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య యువతులు, మహిళలు, సంఘీయులు పాల్గొన్నారు. అమ్మవారి కలశాలకు విశేష పూజలు నిర్వహించి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేకంగా అలంకరించిన రథంలో సింహవాహనంపై ఆసీనులై ఉండగా పురవీధుల్లో శోభాయాత్ర ఎంతో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వివరాలను ఆలయ అర్చకులు, నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమాలను పాలకవర్గం అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్లే నరసింహారావు, భాస్కరుని శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, గొడవర్తి హరిరాం, చుండూరు సాయి, వెచ్చ నాగరాజారావు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. బోస్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి 108 మంది కన్నిపిల్లలచే కలశాలతో ఊరేగింపు చేయించి గ్రామోత్సవంగా వచ్చి మరి అమ్మవారికి అభిషేకాలు, విశేష కుంకుమార్చనలు జరుగుతున్నవి. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ గ్రామోత్సవంలో అమ్మవారికి ఆరతలు తీసుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రం 6 గంటలకి ముత్తైదువులచే 108 మంది ముత్తైదులచే కుంకుమార్చన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అమ్మవారిని సరస్వతిగా పిల్లలు పూజ చేస్తూ ఉంటారు. అలాగే ముత్తైదువులందరూ కూడా తమ యొక్క ఉన్నటువంటి సౌమంగళ్యానంతా కూడా ముత్తైదువుల చేత అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి మా దేవస్థానంలో మరి విశేషంగా ఈ రోజున అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళుతూ అమ్మవారికి 102 గోత్రాల వారి చేత అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమము, తర్వాత అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమము, అలాగే మరి ఈ యొక్క ఆత్మార్పణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మరి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు మా దేవస్థానం వారు. మరి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొని ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి వాసవి అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. భారత తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొనియాడారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బ్రాహ్మణ పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక బోసిరోడ్డులో పరిషత్ నాయకులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వర్గీయ పివి నరసింహారావు విగ్రహానికి ఎమ్మెల్యే శివకుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత తొలి తెలుగు ప్రధానిగా, బహుభాషా కోవిదుడుగా పివి నరసింహారావు అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు. తెలుగు బానిగా దేశ ఖ్యాతిని ఆయన ఎంతగానో ఇనుమడింపజేశారని అన్నారు. పరిషత్ నాయకులు మాట్లాడుతూ పివి నరసింహారావు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సామాజిక ఆర్థిక వ్యవస్థలను సైతం బలోపేతం చేసిన మహానుభావుడన్నారు. భారతదేశ స్థాయిని పెంచిన
పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని ఎంతో కాలంగా బ్రాహ్మణ పరిషత్ కోరుతుందన్నారు. ఇది ఇంతకాలానికి నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా అక్కడ పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులతో పాటు బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ, అధ్యక్షుడు పివి రామగోపాల్, ఎన్ఆర్కే శర్మ, నాయకులు కటారి హరీష్, షేక్ మీరావళి పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటానికి 2 కారణాలు. ఒకటి, ఈ భారతదేశం గర్వించదగ్గ ప్రధానమంత్రిలో ప్రధానంగా తెలుగువాడు, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తన ఆర్థిక సంస్కరణ ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే పెద్ద దేశమైన భారతదేశంలో ప్రధానమంత్రిగా పనిచేయటమే కాకుండా సమర్థతతో ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశంలోని అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా వెలుగొందటానికి ప్రధాన కారణం భారత మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలో. అటువంటి పివి నరసింహారావుకి ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వటం నిజంగా సంతోషపడుతూ, 2, తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఈ ప్రాంతంలో బ్రాహ్మణుల యొక్క అనేక రకాల యాక్టివిటీస్లో, అలాగే బ్రాహ్మణ పరిషత్ ద్వారా సమాజానికి, సంఘానికి ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోనే తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఎంతో మంచి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈరోజు పివి నరసింహారావుకి భారతరత్న ఇచ్చిన సందర్భంగా వారి యొక్క విగ్రహానికి తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానాన్ని ఏర్పాటు చేసే ఈ 2 ఎంతో సంతోషిస్తూ ఉంటా. ఎందుకు సంతోషిస్తూ ఉంటా అంటే ఈ దేశ పౌరుడిగా, తెలుగు వాడిగా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న వచ్చింది అంటే మనందరం గర్వపడాలా. ఆ గర్వపడే దాంట్లో ప్రతి తెలుగువాడు ఉండాలా. ఈరోజు పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వటం సముచితం. ఆయన ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి, ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా దేశం ఉండటానికి ఆయన సంస్కరణలో ఈరోజు మనందరం ఆ సంస్కరణల ద్వారా ఆర్థిక పురోగతిని పొందుతున్నాం. అందుకే పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వటం తెలుగువాడిగా, ఈ దేశ పౌరుడిగా సంతోషిస్తూ జోహార్ పివి నరసింహారావు, జోహార్ పివి నరసింహారావు. 2020 జూన్ 28న పివి నరసింహారావు గారి శతజయంతి జరుగుతున్న సందర్భంగా అల్లాడుతున్న సమయంలో కరోనాని సైతం లెక్క చేయకుండా ఆ రోజు జోరు వాన కురుస్తున్నా కూడా పివి నరసింహారావు గారు అపర చాణిక్యులు, బహుభాషా కోవిదులు వారి శతజయంతిలో పాల్గొనాలని చెప్పి విచ్చేసిన మహోన్నత వ్యక్తి మా నాయకుడు అన్నపతి శివకుమార్ గారు. ఈ సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారికి శిరస్సు పెట్టి నమస్కరించుకుంటూ పివి నరసింహారావు గారి ఘన నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఉంటుంది. మరి కొద్దిసేపట్లో తెలుగువారందరూ తలెత్తుకొని ప్రపంచం ముందు టీవీగా నిలబడేటట్టు చేసినటువంటి మన తెలుగువారి టీవీ పీవీకి అత్యున్నత భారత పురస్కారం భారతరత్న లభించడం. అదేవిధంగా పీవీ కొందరివాడో కాదు, మన అందరివాడు. పీవీని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ రోజున అత్యుత్సాహంతో పివి నరసింహారావు గారికి నివాళులు అర్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పివి నరసింహారావు గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి
మరి భారతదేశంలో ఉన్న బంగారాన్ని కూడా చివరికి తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి మరి 4 ఏళ్ళు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా సక్సెస్ చేసి అంత గనుడు పివి నరసింహారావు గారని భారతరత్న వచ్చిన సందర్భంగా ప్రభుత్వం తరఫున భారతరత్న అవార్డు రావటం మాకెంతో సంతోషంగా ఉన్నది. బ్రాహ్మలు అనేది ఒక గుర్తింపుగా ఉండేది. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఇంకా మేము బ్రాహ్మణము అని చెప్పుకోవటానికి ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటూ మేము బ్రాహ్మణం పాల్గొంటున్నాం. మేము ఒక పివి నరసింహారావు గారి తరఫున రజక ఐలమ్మ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనగా ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. స్థానిక రజకపేట రజక చెరువులోని ఐలమ్మ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అమ్మ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రోగులకు పరీక్షలు చేశారు. షుగర్, రక్త పరీక్షలు, బీపీ, ఎముకల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, స్త్రీలకు, పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. వైద్య సేవలు పొందిన వారికి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అమ్మ హాస్పిటల్ బృందం వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రజక ఐలమ్మ పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్, గౌరవాధ్యక్షులు మునిపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు పి అర్జునరావు, సెక్రటరీ కొంగర శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ రాకేష్, డాక్టర్ జస్వంత్ తదితరులు వైద్య సేవలు అందించారు. ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారు మా హాస్పిటల్తో సౌజన్యంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. గౌరవాధ్యక్షులు ప్రసాద్ గారు, కార్యదర్శి నాగేశ్వరరావు గారు ఇందులో పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల వార్డు ప్రజలు అందరికీ ఉపయోగపడాలని ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు, ఇక మిగతా డాక్టర్స్ కూడా వస్తారు. అందరూ మా వైద్య బృందం వాళ్ళందరికీ ఉచిత వైద్య సేవలు. తర్వాత ఈ చీటీ తీసుకుని మా హాస్పిటల్స్కి వస్తే మేము మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తాము. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఇటువంటి శిబిరం పెట్టండి అని. వారు కాసేపట్లో వస్తారు. లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఆనాబతుని శివకుమార్తో కలిసి ఎస్ ఛానల్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆదివారం జరిగిన కార్యక్రమంలోనూ ఇదే తరహాలో పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాలుగా చేపడుతున్న లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోలేని వారి కోసం ఎమ్మెల్యే ఆనాబతుని శివకుమార్తో కలిసి ఎస్ ఛానల్ చేపట్టిన ఈ లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోంది. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ ఆదివారం కూడా ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించగా మంచి స్పందన లభించింది. పట్టణంతో పాటు రూరల్ గ్రామాలు, కొల్లేపర మండలం నుంచి 20 మంది ఫోన్ చేసి స్వయంగా ఎమ్మెల్యే శివకుమార్తో మాట్లాడారు. వీటిలో కొన్ని వ్యక్తిగత సమస్యలు కాగా కొన్ని సామాజిక అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఇళ్లు నిర్మించాలని, పింఛన్లు ఇప్పించాలని ఇలా ప్రతి ఒక్కరి వినతులను ఫోన్ ద్వారా ఎంతో ఓపికగా ఎమ్మెల్యే శివకుమార్ ఆలకించారు. వారందరికీ హామీ ఇచ్చారు. గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమం బాధితుల్లో ఓ భరోసానైతే నింపింది. మళ్లీ వచ్చే ఆదివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. అమ్మా నమస్తే, వినపడుతుంది, చెప్పమ్మా. అదన్నా, నా పేరు కిషోర్ అన్న, నేను తెనాలి చెంచుపేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మరి ఇప్పుడు మనకి శ్మశానం స్థానాల గురించి అప్పుడు మనకి అవును సీఎం గారు సభలో ఇచ్చింది. అవునన్నా, ఇది మన ఎస్సీ బెరైల్ గ్రౌండ్సే కదమ్మా. అవునవునన్నా పెట్టామమ్మా. రేపు 15వ తారీఖులోపు అయిపోతుంది. కొంటున్నాం అంటే ల్యాండ్స్ ఐడెంటిఫై చేసాం. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా పంపాం. ఇంకా ఆ ల్యాండ్స్ కొనడానికి ఇది చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి 15వ తారీఖులోపు అయిపోయింది. అవునవును, ఎలక్షన్ కోడ్ ఫస్ట్ వీక్ ఉందమ్మా. ఆ లోపే మనం అలాట్ చేసి ఇచ్చేస్తాం. డెఫినెట్గా అయిపోయింది అది. ఎందుకంటే అది స్పష్టంగా సీఎం గారు ఇచ్చిన హామీ. సో దాంట్లో వాస్తవమే, పాపం బాగా ఇబ్బందిగా ఉంది. ఈ 15వ తారీఖు నుంచి 20వ తారీఖులో అయిపోద్దిలేమ్మా. డెఫినెట్గా ఇస్తాం, ఎలక్షన్ ముందే ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. హలో, నమస్తే అమ్మా. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మేము కొలకలూరు నుంచి సార్. చెప్పమ్మా.
సార్ మీ ప్రభుత్వం ద్వారా మా పిల్లలకి అన్ని సదుపాయాలు వచ్చినాయి సార్. మాకు థ్యాంక్ యూ. వసతి దీవెన గాని విద్యా దీవెన గాని అన్ని వచ్చినాయి సార్. ఓకే. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ రూపాయికి ఏది లేకుండా చేశారు సార్. అవును, క్యాన్సర్ ట్రీట్మెంట్ మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా లంచం అడగలేదు సార్ మనకి. అవును. వెరీ గుడ్. జాగ్రత్త, ఆరోగ్యం. నేను చెప్పిస్తాను నీకు 5,000 వస్తుందిలే ఇది. బయటకుండా అన్న వాళ్ళు నీకు జగన్ గారికి. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎంత టైం కేటాయించుంటారు? ఎంత ఇప్పుడు ఈ ఫోన్ కోసం ఎంతసేపు నువ్వు అక్కడ నుంచొని ఉంటావు? అరగంట సార్ ఖచ్చితంగా. అది నువ్వు అంత బాధ్యత చేసావంటే దాని మీద మానిటరింగ్ చేయటానికే. ఇది బాగా తెలిసినోండి నేను. సరే సార్. అందుతో ఇప్పుడు పోయినసారి మీరు చెప్పగానే నేను వచ్చి ఆ మానిటరింగ్ చేసింది ఎందుకంటే మీరు ఇంత ప్రేమతో మన ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలని మీరు ఎంత అభిమానం చూపించారో అది నిలుపుకోవటం కోసం. సరే. అయితే దాంట్లో ఇప్పుడు నేను ఆ రోజు వచ్చినప్పుడు లైట్లు వేయించాను, పంపులు వేయించాను, అక్కడ ఉన్న మీ డస్ట్ అంతా తీపిచ్చాను, అట్లాగే వేస్ట్ అంతా తీపిచ్చాను, అట్లాగే రేషన్ ఇప్పించాను. అవును సార్. అట్లాగే ఇప్పుడు మీ వల్లే వస్తుంది. అట్లాగే మీకు అసలు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు మీ వల్లే మీరు వచ్చిన ఉండేది. మళ్ళీ మీకు మెడికల్ క్యాంప్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అవును, మళ్ళీ మెడికల్ హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫీల్. మళ్ళీ మెడికల్ క్యాంప్ పెట్టించి అక్కడే. అవును సార్. అవును సార్. ఇప్పుడు నువ్వు చెప్పినవి కూడా నేను నా పిఏని పంపిస్తాను. మళ్ళీ అసలు కుదిరితే 4-5 రోజులు ఆడ కూడా వస్తా. సరే సార్. వచ్చే ముందు మీకు కూడా కబుర్ చేస్తాను. మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ మానిటరింగ్ చేసి ఇంకా బాగా చేద్దాం. అట్లాగే తమ్ముడు వంతిని కూడా తొందరలోనే దాన్ని కూడా ఇది చేపిస్తాను, పనులు బిగిన్ చేపిస్తాను. యా, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా బాధ్యతతో చేసింది అనేది ఒకసారి పరిశీలించండి. ఇళ్ళ స్థలం ఇచ్చాం, ఆ స్థలాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చే కార్యక్రమం. ఈ రిజిస్ట్రేషన్ ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియని ఒకసారి చూసే మనకు అర్థమైపోయింది. కరెక్ట్గా మ్యాప్ చేసి ఆ సైటు వాల్యూ కూడా వేసి, అంటే ఏ రకంగా అయితే క్రయ విక్రయాలు రిజిస్టర్ ఆఫీసుల్లో ఇప్పుడు నేను ఒక స్థలం కొనుక్కున్నాను అనుకో, ఆ స్థలం కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ ఆఫీసుల్లో ఎలా చేస్తాం, దాని వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎంత, ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన దీని ప్రకారం అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అంటే ఇదిగో సుమారు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇంత 400 గజాలు 200 గజాలు ఇది అని చెప్పి రాసి మనం రిజిస్టర్. అలాగే ఈరోజు నేను మీ శాసనసభ్యుడిగా అన్నాబోయి శివకుమార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇచ్చిన ఆ స్థలాన్ని ప్రతి అక్కా చెల్లికి రిజిస్ట్రేషన్ చేసేప్పుడు కూడా ఆ సైట్ వాల్యూని కూడా అక్కడ వేసి రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. చూడండి ఇది ఎంత బెనిఫిట్ అంటే రాబోయే భవిష్యత్తులో క్లస్టర్ క్లియర్గా ఒక ఆస్తి ఏదైతే మేము చెప్పామో ఆ అక్కా చెల్లి చేతిలో ఎంతో కొంత ఈ స్థలం ద్వారా ఒక భద్రత, ఒక ఆస్తి. నిజంగా ఇంతాక చూడు పాపం ఎంతోమంది ఇప్పుడు నన్ను ఇల్లు కావాలని అడిగే వాళ్ళు కూడా ఏదో ఒక కారణం అంటే పాపం వాళ్ళు షిఫ్ట్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అంటే ఇక్కడ పెద్ద వండర్ ఏంటంటే అసలు ఈ తెనాలి చరిత్రలో ఎవరో చేయలేనంత విధంగా నేను 26,000 నుంచి 27,000 నివాస స్థలాలు ఇచ్చా. ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేవారికి పాపం రానాళ్ళు కూడా అమ్మో ఇంతమందికి వచ్చింది మనం కూడా తెచ్చుకుందాం అనేది. ఇవాళ దానికి ఏంటంటే ఒక ఆస్తి వాళ్ళ చేతిలో ఉండే విధంగా తీసుకొచ్చాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిజిస్ట్రేషన్స్ చేయటం అనేది అద్భుతమైన ప్రక్రియ. ఫస్ట్ రోజు రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఏంటంటే సర్వర్ బాగా ఇబ్బంది జరుగుతుంది. నేను కొంచెం అలవాటు అవుతుంది. సో ప్రజలు కూడా అంటే సహజంగా కొంచెం ఇప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్కి ఏదో ఒక రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ రిజిస్టర్ ఆఫీస్లో అరగంటలో అయిపోయింది అనుకుని వెళ్తాం. లేట్ అయినా సరే ఓపికగా కూర్చొని మీ స్థలం, ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు పూర్తి భద్రతగా పూర్తి హక్కులతో ఆ రిజిస్ట్రేషన్ జరగబోతుంది. గత ప్రభుత్వాలు పట్టాలు అయితే ఇచ్చిండొచ్చేమో కానీ ఒకటి పూర్తి స్థాయిలో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది కూడా చరిత్రలో ఎక్కడా లేదు. మున్సిపల్ ఆఫీస్లో కొంచెం ఆలస్యమైనా సరే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళండి, ఏమనుకోకుండా. చూస్తున్నాం సార్, జనం కూడా వచ్చి వెయిట్ చేసి పాపం చేయించుకోండి. అంటే కొంచెం ఏంటంటే ఫస్ట్ రోజు సర్వర్ టెక్నికల్గా ఉంటుంది. ఇది ఎక్కడైనా కానీ ఇంత పెద్ద యూజ్ ఉంటే కొంచెం 1-6 రోజులు వస్తుంది. కొంచెం స్ట్రీమ్లైజ్ అయినాక స్పీడ్గా అవుతా ఉంది. మార్కెట్ వాల్యూకి రిజిస్టర్ ఆఫీస్లో అయితే చలానా కట్టాలి. అంటే మనం ఏంటంటే అంటే ఇదేంటంటే ప్రజల ఎల్ల బాధ్యత అంటున్నాం.
ఈ తెనాల్లో నేననేది ఏంటంటే ఏ శాసనసభ్యుడైనా కానీ, నేనే కాదు, ఏ శాసనసభ్యుడైనా కానీ ఒక 1000 ఇవ్వగలుగుతాడు, ఒక 500 ఇవ్వగలుగుతాడు. కానీ నేను ఇక్కడ ఊళ్ళు ఇచ్చా, ఒక ఊరు క్రియేట్ చేసాం. ఏంటి మాటలా? ఇప్పుడు నేలపాడు సిరిపురం దగ్గర 260 ఎకరం ఏమో, 260 ఎకరంలో సుమారు 10,000 మందికి నివాస స్థలం ఇవ్వటం అంటే ఆ 10,000 మంది రేపొద్దున హౌస్ కానీ ఇప్పుడు అందరూ చూడండి, స్థలం ఇచ్చాం, ఇల్లు ప్రాసెస్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవటానికి మన జీవితంలో 4 నెలలు అయిపోయింది అనుకుంటే 6 నెలలు, సంవత్సరం పట్టిద్ది. సంవత్సరంలో అయిపోయింది అనుకుంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఇట్లాంటి గవర్నమెంట్ కాలనీస్ డెవలప్ చేయటం అనేది ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి కాబట్టే అంత పెద్ద ఎత్తున వస్తూ ఉంది. చెప్పిన ఈ సమస్యలను కూడా ఫాలో అప్ చేసే విధంగా చేద్దాం. సూపర్ స్టార్ ఘటమనేని కృష్ణ సంస్మరణ కార్యక్రమం ఆయన స్వస్థలమైన బుర్రిపాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, కృష్ణ అభిమానులు పాల్గొని కృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సూపర్ స్టార్ కృష్ణగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన తన సోదరుడు గ్రామాభివృద్ధిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించేవారని ప్రముఖ సినీ నిర్మాత పద్మాలయ స్టూడియోస్ అధినేత జి ఆదిశేషగిరిరావు అన్నారు. ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణను ఆదివారం ఆయన స్వస్థలమైన బుర్రిపాలెంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పద్మాలయ స్టూడియోస్ ఆధ్వర్యంలో గ్రామంలోని కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితం ఒంటరిగా మద్రాసు వెళ్లిన కృష్ణ తెలుగు సినీ రంగంలో తారాపదానికి చేరుకున్నట్టు గుర్తు చేశారు. బుర్రిపాలెం, తెనాలి ప్రాంతవాసులు ఎందరికో ఉపాధిని కల్పించారని చెప్పారు. ఎన్ఆర్ఐలు ఏ దేశంలో ఉంటున్నా సొంత గ్రామాలకు రావాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకునేవారని చెప్పారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సోదరులు ఆదర్శంగా ఉంటూ గ్రామంలో మార్పుకు ప్రయత్నం చేస్తుండటం గర్వకారణమన్నారు. సినీ రంగంలో కృష్ణ ఒక పరిశ్రమగా ఎదిగి కొత్త టెక్నాలజీలను తీసుకొచ్చారని చెప్పారు. ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణకు కష్టపడటం మినహా కుళ్ళు కుతంత్రాలు తెలియవన్నారు. బుర్రిపాలెం కీర్తి దేశానికి చేరిందంటే అందుకు కృష్ణ కారణమన్నారు. కృష్ణ పుట్టినరోజు తనది ఒకటినని చెబుతూ తన తండ్రి బీఈడీ కాలేజీ స్థాపించినప్పుడు అనుమతి కోసం సిఫార్సు చేయటమే కాకుండా తొలి రోజుల్లో కాలేజీ నడిపేందుకు తమ సొంత ఇంటినే ఇచ్చిన కృష్ణ మంచితనాన్ని మరువలేనని అన్నారు. అన్నదమ్ములు ఎలా ఉండాలని చెప్పేందుకు ఘటమనేని సోదరులే నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, న్యాయవాది రాఘవరావు, కృష్ణ అభిమాన సంఘాల నేతలు మాట్లాడారు. డాక్టర్ కోనేరు సుధీర్ కుమార్, ఘటమనేని వరప్రసాద్, ఘటమనేని నరసింహారావు, బాబీ, పెమ్మసాని జయప్రకాష్, శాఖమూరి కిషోర్, ఘటమనేని శేషగిరిరావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కృష్ణ అభిమాన సంఘాల నేతలు పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకటే, నేను 31. ఎందుకంటే ఇప్పుడంటే క్యాలెండర్స్, ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్డేలు ఎక్కువ మంది గుర్తుపెట్టుకోలేరు. కృష్ణ గారి బర్త్డే రోజు అందరూ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తే నా స్నేహితులందరూ నాకు ఫోన్ చేసి బర్త్డే విషయం చెప్పేవారు. సో అలా కృష్ణ గారు నంబర్ 1గా నాకు హెల్ప్ చేశారు. రెండోది మీ అందరికీ తెలుసు, ఇక్కడ బీఈడీ కాలేజీ తీసుకురావడానికి ఆ రోజు మా నాన్నగారు కష్టపడతా ఉంటే ఆయనకి ఏం అవసరం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా మిత్రులు పెద్దలందరూ కూడా అభినందించేదానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి కృష్ణ గారు ఎంపీ అయినప్పుడు, అదేవిధంగా మరి ఇప్పుడు కన్సాన్ చంద్రశేఖర్ గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్న తరుణంలో మీ అందరూ కూడా హృదయపూర్వకంగా మార్పు తీసుకురావాలని పెద్దలు ఆదిశేషరావు గారు చేసిన ప్రయత్నం, కృష్ణ గారు చేసిన ప్రయత్నం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. మన బుర్రిపాలెం గ్రామంలో మనస్ఫూర్తిగా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు. కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు, ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శేషరావు గారు చెప్పారు, ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారికి తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. చాలా గొప్ప విషయం. అందుకని అన్నంతో స్ఫూర్తిదాయకం.
భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పనిచేసిన వ్యక్తులు. నంది వెలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి మండలం నంది వెలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలను శుక్రవారం నుండి ప్రారంభించి ఆదివారం వరకు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సామూహిక యజ్ఞ కార్యక్రమం, పూర్ణాహుతి, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆచార్య విశ్వనాథ్ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భోజన ప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్యాడ్లు పంపిణీ చేశారు. కమిటీ అధ్యక్షుడు గుగ్గిలం రామ్మోహన్ రావు, సెక్రటరీ కోరపటి కళ్యాణి, రవీంద్రనాథ్, కోశాది అన్నవరపు నరసింహారావు, సోమశెట్టి ఆంజనేయులు, గల్లా కోటయ్య, సుధీర్, దయానంద్ తదితరులు పర్యవేక్షించగా ఆర్య సమాజ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అలాగే సుమారు 90 మంది ఉన్న ఈ ఆశ్రమంలో 50 మందికి వచ్చారు. కత్తి మామూలు ఎందుకు పోయారంటే ఫంక్షన్ వచ్చింది. ఫంక్షన్ అంటే మామూలు 3000. ఈరోజు ఫంక్షన్ 3000. 3000 అంటే 12 నెలలు. 12 × 3 36,000. అంటే ఎకరం పొలం ఉంటే కౌలు వచ్చేది 20,000, లేకపోతే 25,000. అంటే ఎకరన్నర పొలం, సొంత పొలం ఉన్నటికి ఎంత ఆదాయం వస్తుందో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 36,000. ఈ 36,000 దెబ్బకి ఏం చేశారు? కోడళ్ళు తరివేసిన అత్తలు వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. 3,000 పెన్షన్ వస్తుంది. ఎవరికి ఇది గ్యారంటీ డబ్బులుగా. అదే ఇది మన కుటుంబం. ఎందుకో మన ఎదుగుదల, మన కష్టం. మన తాత ఎంత కష్టపడ్డాడు, మన తండ్రి ఎంత కష్టపడ్డాడు, ఈ స్థాయికి రావడానికి మన కుటుంబం ఎంత కష్టపడింది, ఇవన్నీ వాడికి తెలిస్తే ఆ బంధాలు గట్టిగుంటాయి. ఆ బంధాలు ఉన్నప్పుడు పెద్ద వయసులో ఉన్న అమ్మ నాన్నని చూస్తాం. మన బాధ్యత, ఆ బాధ్యత వాడికి తెలియచేయాలి. ఏ కొడుకు కూడా తల్లిదండ్రులను దూరం ఉంచాలని కోరుకోడు, కానీ పరిస్థితులు అట్లా వస్తున్నాయి. ఆ పరిస్థితులను అధిగమించాలంటే కుటుంబ బంధత్వం గట్టిగా ఉండాలి. ఆ పునాది గట్టిగా ఉంటేనే ఆ కుటుంబ బంధుత్వం గట్టిగా ఉంటుంది. మా వల్ల ఏమన్నా చేతైతే ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ పెట్టిమంటే ఇక్కడికి వచ్చి ఇప్పించే ఏర్పాట్లు అయితే మేము చేయగలుగుతాం. వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ళకి అయ్యా పాపం ఆడేడో ఇంటి దగ్గర ఉండాడు, ఆడికి గాలిలేగా వాలంటీర్ని పంపించి ఇక్కడే ఇప్పియాయంటే డెఫినెట్గా ఇది ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలాంటివి కూడా సంతోషం. ప్రభుత్వం ఈ సందర్భంగా నేను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటాన్ని ముఖ్యంగా మా స్థలదాత ఆలపాటి మల్లికార్జునరావు గారు, వారితో పాటు సహకరించి రాధాకృష్ణమూర్తి గారు, ఇట్లా సంభాషణ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు మా కమిటీ సభ్యులు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏమైనా వారు కోరుకున్న ప్రకారం మేము ఇక్కడ మా సర్వీస్ని, వృద్ధాశ్రమాన్ని ఏది పేదలకి, ఉన్నతులకు కాదు, పేదలకి, నిరాదరణకు గురైన వారిని సక్రమంగా పాలన చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టాము. ఉండేవాళ్ళనే బాబాయ్ని పిలిచేవాళ్ళం. అంతా కూడా చిన్నప్పటి నుంచి పరిచయలే కుటుంబం మొత్తం. ఇప్పటికీ మేము అక్కడే ఉన్నాం. మీరు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ అన్నగారు ఉన్నారు ప్రస్తుతం. అది పరిశ్రమ. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సంఘ సేవలను పలువురు అభినందించారు. స్థానిక బోసు రోడ్డులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి వాసవి క్లబ్ మాజీ గవర్నర్ కోవెళ్లమూడి కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. పట్టణంలో పేదలకు, వితంతువులకు, వృద్ధులకు సుమారు 200 మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్లు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు వెల్లడించారు. సంఘం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే సేవా కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్లు సెక్రటరీ భాస్కరుని ప్రసాద్, కోశాధికారి ఎంఎస్ఆర్ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో అపర కర్మశాల అధ్యక్షులు పొన్నూరు శ్యామలరావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, గుండా రామకోటేశ్వరరావు, గుండా పిచ్చయ్య, దేశు శ్రీనివాసరావు, శ్రీధర్, ఎం పూర్ణ తదితరులు పాల్గొన్నారు. మన కులదైవం, ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య
సంఘం తరపున అచ్చు సాంబశివరావు గారు, అలాగే భాస్కర్ని ప్రసాద్ గారు, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, మరి కమిటీ సభ్యులు మొత్తం ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మవారి ధ్యేయం ఏంటంటే స్నేహం, సేవ, నాయకత్వ లక్షణాలు, వీటినన్నింటినీ పెంపొందించమని అమ్మవారు మాకు చెప్పింది. అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మహరణ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు చీరలు, పంచెలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాళ్లపూడి కళ్యాణి గారిని ఆహ్వానించి వాసవి గవర్నర్గా ఉన్న జేబీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కాంపిటేటివ్ ఉద్యోగాలకు ఇటువంటి టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రకాశం రోడ్డులో జేబీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్, ఎస్ఎస్ కంప్యూటర్స్, గణేష్ మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్టుకు విశేష స్పందన లభించింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహించగా వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు. 10వ తరగతి చదువుతున్న 400 మంది విద్యార్థులు టాలెంట్ టెస్టుకు హాజరయ్యారు. రాబోయే పోటీ పరీక్షలకు ఈ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జెట్టి విజయశేఖర్, శివ, ఉమాదేవి, ఎబినేజర్, లావణ్య, సంధ్య, అనూహ్య, శివనాగరాజు, శ్రీలక్ష్మి, రాంబాబు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జేవిఎస్ క్రాంతి, ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ మరియు శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు రాష్ట్ర స్థాయిలో టాలెంట్ టెస్ట్కి 400 మంది విద్యార్థులు అటెండెన్స్ అవటం జరిగింది. దీని ద్వారా 10వ తరగతి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థినులందరినీ ఓకేనా అతి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపణ చేయడానికి చాలా గౌరవంగా చాలా చక్కగా ఎగ్జామ్ రాశారు. ఈ విద్యార్థులందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వటం జరిగింది మరియు అనేక కన్సోలేషన్ బహుమతులు ఇవ్వటం జరిగింది. విచ్చేసిన విద్యార్థులకి అదేవిధంగా తల్లిదండ్రులకి, పాఠశాల ఉపాధ్యాయులకి మరియు ట్యూషన్ మాస్టర్లందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈనాడు రాబోయే రాష్ట్ర స్థాయిలో టెస్టులు ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ మరియు పాలిటెక్నిక్, ఏపీఆర్ చేసి ఇటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ కొట్టిన జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ద్వారా ఇది నిర్వహించడం నాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఈరోజు జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ద్వారా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం 10th క్లాస్ వాళ్ళకి ఫ్యూచర్లో టాలెంట్ టెస్టులు అవన్నీ రాసుకోవడానికి, అబ్జర్వ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. రేపు మార్చిలో జరిగిపోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వీళ్ళకి ఫీర్ అనేది లేకుండా ముందుగానే వీళ్ళు ప్రిపేర్ చేశారు. పొలకలూరు నుంచి వచ్చాము. ఇక్కడ టాలెంట్ టెస్ట్ రాయడానికి వచ్చాము. ఇక్కడ టాలెంట్ టెస్ట్ బాగా కండక్ట్ చేశారు. మేము ఎంతో బాగా పార్టిసిపేట్ చేశాము. చాలా హ్యాపీగా ఉంది టాలెంట్ టెస్ట్ రాయడానికి మాకు. థ్యాంక్ యూ. నేను పెరవలి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ మేము టాలెంట్ టెస్ట్ రాయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇంకో 1 మంత్లో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నాము. ఆ 1 మంత్ ముందు మాకు ఇలా ఈ 100 బిట్స్ ఇలా పెట్టడం, దాంట్లో మాకు చాలా యూజ్ అవ్వచ్చు రేపు పబ్లిక్లో. అందుకని ఇలా రాసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక నందులపేట ఈటీ కాలనీలో గల ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఎంతో కోలాహలంగా జరిగాయి. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెల్లూరు ఇన్ఛార్జ్ ఆర్టీఓ టీఓ మురళీమోహన్, తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్కూల్ చైర్మన్ ఎస్టీ మర్రెడ్డి ఆధ్వర్యంలో అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు రకాల నృత్యాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ థామస్ రెడ్డి పర్యవేక్షించగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడాలంటున్నాం కానీ తెలుగుని ఎక్కడ కూడా కించపరిచే ధైర్యము దమ్మ లేదండి. మాకు కించపరచం. కాకపోతే ఇట్లా నేర్చుకుంటే బాగుంటుందేమో సార్ అనగానే కలెక్టర్ గారు హోల్డ్ అని అన్నారు. నేను ఆగాను. ఆ పెద్ద ఆయన సార్ ఇట్లా మంచిది కాదండి తెలుగు మాట్లాడియాలండి. తెలుగు కూడా మాట్లాడతారు, తెలుగు కూడా చెప్తాము, తెలుగు కూడా క్లాసెస్ ఉన్నాయి. సరే ఆ పెద్ద ఆయన చివరిలో నేను కలెక్టర్ గారు ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతుంటే సార్ నేను ఒక మాట అడుగుతాను సార్ అంటే ప్లీజ్ గో హెడ్ అన్నారు. సార్ మీరు ఆయన వయసు 60 దాకా ఉన్నది. సార్ మీకు ఎంతమంది పిల్లలంటే 2 అన్నారు. ఎక్కడున్నారు సార్ అంటే 2 అబ్రాడ్, ఒకళ్ళు లండన్, ఒకళ్ళు యుఎస్.
మరి అక్కడ వాళ్ళు తెలుగు మాట్లాడతారా సార్ అని. యాక్చువల్గా ఇక్కడ వస్తే ఏదో మిమ్మల్ని పిల్లలను ఉద్దేశించి మోటివేట్ చేసి ఏదేదో చెప్పాలనిపిస్తుంది. కానీ ఇంతమందిని చూశాక ఈ యొక్క మీరంతా కూడా సాంస్కృతిక కార్యకలాపాలు చూడాలి పిల్లలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఒక గెస్ట్గా ఇంత దూరం వచ్చాక నాకు కొన్ని విషయాలు చెప్పక తప్పదు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పు నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, ఆక్స్ఫర్డ్ స్కూల్ టీచర్స్ను చూసి సుగుణాలు నేర్చుకో. కొట్టండి సారు, ఎందుకు ఫీల్ అవుతారు బోరు? టీచర్స్ మన లైఫ్ ఇన్స్పిరేషన్, వారి లైఫ్ మనకు ఒక రెస్పిరేషన్, మన లైఫ్ లో వారిది ఒక పోర్షన్. అందుకే అంటాను వాళ్ళకుంది డెడికేషన్. ఆఫ్ చేయకండి మీ మొబైల్లో వారి లొకేషన్, వారితో అవుతుంది విద్యకు ఫిక్సేషన్, అప్పుడే నెరవేరుతుంది మీ అంబిషన్. అందుకే కావాలి కొంత కెరీర్ డ్యూరేషన్, మీరెవరూ ఇవ్వలేరు మీ గురువులకు డొనేషన్, ఎందుకంటే మీరంతా వారి క్రియేషన్. సో దిస్ స్కూల్ ఈజ్ సెలబ్రేటింగ్ 15th యానివర్సరీ. ఈ పాఠశాల 15వ యానివర్సరీని జరుపుకుంటాం. ఒక పాఠశాల నిర్వహించాలంటే చాలా కష్టం. చాలా పాఠశాలలు నిర్వహణ జరగకుండా క్లోజ్ అయినటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఈ ఎంజీ గ్రూప్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో సో దట్ దే ఆర్ టీచింగ్ ద థాట్ఫుల్నెస్, నాట్ ద థాట్. ఎలా జీవించాలి, పాఠశాల అంటే పాఠశాల భవనం కాదు, పాఠశాలలో ఉండేటువంటి విద్యను బోధించేటువంటి ఆ జీవం కలిగినటువంటి నిలువలతో కూడినటువంటి విద్య పాఠశాల. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ట్రస్ట్ దిస్ స్కూల్, మీరందరూ కూడా దీన్ని నమ్మారు, ఈ పాఠశాలను నమ్మారు, నమ్మి మీ పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. మీ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూడవలసినటువంటి బాధ్యత. శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాజరుపేట శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానంలో చిన్నారులు పాల్గొని త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. స్థానిక నాజరుపేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరిగిన శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు ఉత్సవ సాంప్రదాయ సేవ నిర్వహించారు. ముందుగా రామలింగేశ్వరపేటలోని సంగీత గురువు ఆంజనేయ శాస్త్రి ఇంటి వద్ద నుండి నగర సంకీర్తనగా బయలుదేరి 9 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద చేరుకున్నారు. ఆలయంలో సద్గురు త్యాగరాజస్వామి విరచిత ఘన రాగ చిన్నారులు 50 మంది దాకా పాల్గొని పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి వైలిన్పై గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి, మృదంగంపై ప్రముఖ మృదంగ విద్వాంసులు కానూరు వెంకటరామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. ఈ త్యాగరాజస్వామి సంకీర్తన సేవలో కుమార్, శ్యామ్, బిల్వనిలయ, కార్తిక్, లక్ష్మీ సౌజన్య, అభిరామ్, వెంకటేశ్వరరావు, దివ్యశ్రీ, కావ్య, శ్రీలత, అనిరుద్, తాసిక్ భాష, కార్తికేయ, దేవి లలిత, సుచరిత, విజయ, అరుణ తదితరులు కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని కొండపి శ్రీనివాసరావు, కేశవరావు, ఆందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తన సేవ మరియు ఉపచార కీర్తనల ఆలాపన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మొదటగా గౌరవర్జుల ఆంజనేయ శాస్త్రి అనే నా యొక్క శిష్యులు బృందం చేత నగర సంకీర్తన చేయించు మా ఇంటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడికి చేరుకున్న తర్వాత పంచరత్న కీర్తన సేవలు చేస్తున్నాము. మొట్టమొదటగా తెనాల్లోని ఎంతోమంది శిష్యులు తయారు చేస్తున్న నా మిత్రుడు గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి గారి బృందంతో ఇవాళ ఈ పంచరత్న సంకీర్తన జరుగుతోంది మన దేవాలయంలో, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో. ఇది చాలా సంవత్సరాల నుంచి ఆయన ఎంతో శ్రమకు గురించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారి శిష్య బృందం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మన దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా పుష్యపకుల పంచమి నాడు మొదలుకొని చాలా ప్లేసెస్లో వారి
సమయానుకూలంగా ఈ స్వామివారికి నివాళులు అర్పిస్తుంటారు. అదేవిధంగా ఈ తెనాలిలో మన శాస్త్రి గారి బృందంతో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంతో వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిగినందుకు అందరూ వచ్చినందుకు వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి, వాసవి క్లబ్ వనిత కుసుమాంబ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. 102 రజత గిన్నెలతో దీపోత్సవం చేశారు. స్థానిక బోసరోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో వాసవి క్లబ్ సంస్థ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో దీపోత్సవం నిర్వహించారు. 102 మంది సువాసినీలు పాల్గొని 102 రజత గిన్నెలతో దీపోత్సవం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొణిజేటి సుధీర్, కోళ్లపూడి కళ్యాణి, వికేఎస్పీ చైర్మన్ ఆకి నాగమురళీధర్రావు, చుండూరి రామమోహన్ రావు, జోన్ చైర్మన్ పివివి సత్యనారాయణ, కోనెల సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు 62 మంది వృద్ధులకు పింఛన్లు అందజేశారు. క్లబ్ సభ్యుల సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కొత్త శ్రీనివాసరావు, సెక్రటరీ గ్రంథి రాఘవ, అనిల్, ట్రెజరర్ ఓబులశెట్టి వెంకట సత్యనారాయణ, వాసవి క్లబ్ వనిత కుసుమాంబ ప్రెసిడెంట్ శ్రీదల్ల లీలారాణి, సెక్రటరీ బి నాగశరణ్య, ట్రెజరర్ సిహెచ్ లలిత తదితరులు పర్యవేక్షించారు. వాసవి వనిత కుసుమాంబ క్లబ్ తరఫు వాసవి కింగ్స్ అండ్ తెనాలి, వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి ఈ సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి సారా దీపోత్సవం రజత గిన్నెలతో అమ్మవారికి దద్దోజన ప్రసాదం నైవేద్యంగా తీసుకొచ్చామండి. 102 మంది గోత్రాలు వాళ్ళం కాబట్టి 102 గోత్రాలు వాళ్ళతో ఈ పూజ జరిపిస్తున్నాము. మరి 108 దీపారాధనలతో వెండి వాటితోటి అమ్మవారికి పూజ నైవేద్యం అన్నీ చేయడం జరుగుతుంది. అట్లాగే మా క్లబ్స్ ఆధ్వర్యంలో 66 మందికి వృద్ధాప్య పెన్షన్లు, మరి వారికి అల్పాహారము, అట్లాగే మా క్లబ్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రోగ్రాము గవర్నర్ గారు క్లబ్ నుండి అందరూ సభ్యులందరూ విచ్చేసి ఉన్నారు. మరి జిల్లా గవర్నర్ 217A కొణిజేటి సుధీర్ గారు వాళ్ళ వైఫ్ పాపతో కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే వైస్ గవర్నర్ సభ్యులందరూ పాల్గొన్నారు. జోన్ చైర్మన్ గారు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి ట్రైసైకిల్ అందజేస్తారు. టీం సభ్యులకు బాధితుడు ధన్యవాదాలు తెలియజేస్తారు. స్థానిక ఐతనగర్కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడు కొడాలి అమరలింగేశ్వరరావు రోజువారీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతడికి ఇటీవల ప్రమాదం జరగగా కాలు తీసేశారు. అప్పటి నుండి పనికి వెళ్లలేక, సంపాదన లేక ఇబ్బందులు పడుతూ యంగ్ జనరేషన్ టీం సభ్యులను ఆశ్రయించారు. దీంతో స్పందించిన సాదిక్ బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆదివారం ఉదయం అతడికి 10,000 రూపాయల విలువ చేసే ట్రైసైకిల్ను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా టీం సభ్యులకు బాధితుడు ధన్యవాదాలు తెలియజేశారు. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అవగానే 2 నెలలు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నామయ్యా. ఉన్నాక ఒక 20 రోజులు తెనాలి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. నా ఆర్థిక పరిస్థితుల వల్ల సార్తిక్ గారికి తెలియజేసుకున్నానయ్యా. ఆయన పెద్ద దయతో మా అందు దయించి మాకు సహాయం చేశాడయ్యా. ఆయన మేలు ఈ జన్మలో మర్చిపోనయ్యా. నేను చచ్చిపోయిన దాకా మర్చిపోలేనయ్యా. అడగంగానే నాకు కనికరించి అడగంగానే నేను నా పరిస్థితులన్నీ చెప్పుకున్నానండి. ఆ బాబుకి చెప్పుకోగానే గమనించి నాకు బండి ఇచ్చారయ్యా. ఆయన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. నేను కత్తులు సానబడతానయ్యా. ఇంటింటికి వెళ్ళి చెప్పాను సాత్విక్ గారికి, కత్తిలో కత్తులు సానబడతాయి. గత కొన్ని రోజుల క్రితం ఐతనగర్లో నివసిస్తున్న అమరలింగేశ్వరరావు అనే వ్యక్తికి రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేయటం జరిగింది. మరి ఈ ప్రమాదంలో ఆయన కాలుని కోల్పోయారు. అప్పటి నుంచి ఎలా ఉందంటే కుటుంబం గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆయన ప్రతిరోజు డైలీ వర్క్ చేసుకుంటూ బతికేవాళ్ళు. కత్తులు సానబెడుతూ ఉంటారు. రోజుకి వచ్చిన 50 రూపాయలు 100 రూపాయలతోనే ఆయన జీవితం అంతా సాగిస్తున్నారు. సో ఇటువంటి సమయంలో ఆయన కాలు తీసేయటం సందర్భంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇల్లు గడవడానికి కూడా, తినడానికి కానీ, ఆర్థికంగా కానీ, ఉండడానికి కానీ, నివసించడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి వాళ్ళకి జీవనాధారం కోసం ఒక ట్రైసైకిల్ అనేది కావాలని కోరగా మేము వెంటనే స్పందించి ఈరోజు మా టీం మేమందరం కలిసి ఈరోజు ఆ కుటుంబానికి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలానే ఎవరికన్నా ఎటువంటి అవసరం కావాలన్నా సరే ఖచ్చితంగా మేము ముందుంటాము. అలానే ఈ కుటుంబానికి చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది.
రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ను గెలిపించాలని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని స్థానిక జంపాలవారి కాంప్లెక్స్లో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ కలిసికట్టుగా నారా లోకేష్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం సత్యనారాయణ, గూడూరు వెంకట్రావు, ఎండి జలాలుద్దీన్, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది అనే దానికి సూచనగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు మన గ్రామాల్లో విస్తృతంగా ప్రతి కార్యకర్తలు కలిసి లోకేష్ గారికి మంచి మెజార్టీ ఇచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని సభాముఖంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహణ. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ కు ప్రజలకు మధ్య వారధిగా ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన. ఫోన్ చేసి సమస్యలు చెప్పుకుంటున్న వారికి భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్. బుర్రిపాలెంలో ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ కార్యక్రమం, నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు. ఇవి వాటి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.